హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము 8th క్లాస్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ 1 రియల్ క్వశ్చన్ పేపర్ యొక్క ఆన్సర్స్కి అయితే చూద్దాం. సో అందరూ ఆన్సర్స్ని క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ప్రోటోజోవా. ఈ ప్రోటోజోవా అనేది మనకు డిజెంటరీ ఇంకా మలేరియాని కలిగిస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. యాంటీబయాటిక్స్ గురించి ఏదైతే ట్రూ యాంటీబయాటిక్స్ అని అడగడం జరిగింది. అంటే యాంటీబయాటిక్స్ గురించి ఏది కరెక్ట్ చెప్తుంది ఈ స్టేట్మెంట్ అని అడిగారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలానే ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అయితే పెట్టాము. అందరూ ఆన్సర్స్ని క్లియర్గా చెక్ చేసుకోండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ డెఫినెట్లీ.
సో మనకు ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ 16th క్వశ్చన్లో ఏమడిగారంటే వ్యాక్సిన్ ఆఫ్ స్మాల్ పాక్స్ ఫర్మెంటేషన్, దీనికి సంబంధించి సైంటిస్ట్ నేమ్ అయితే రాయాలి. సో ఫస్ట్ వ్యాక్సిన్ ఆఫ్ స్మాల్ పాక్స్ని కనుక్కున్నది ఎడ్వర్డ్ జెన్నర్, సెకండ్ దాన్ని కనుక్కున్నది లూయిస్ పాస్చర్, రైట్. సో ఫస్ట్ వన్ ఎడ్వర్డ్ జెన్నర్, సెకండ్ వన్ వచ్చేసి లూయిస్ పాస్చర్. నెక్స్ట్ మీకు ఇక్కడ డయాగ్రామ్లో వచ్చేసి సూడోపోడియా, ఫుడ్ వ్యాక్యూలు, న్యూక్లియస్, సైటోప్లాజం ఇవన్నీ మనము కరెక్ట్గా లేబుల్ చేయాలి, ఖచ్చితంగా లేబుల్ చేయాలి. సో ఇలా లేబుల్ చేస్తేనే మనకు మార్క్స్ ఇస్తారు. ఓన్లీ డయాగ్రామ్ వేస్తే మాత్రం మార్క్స్ ఇయర్. చూడండి, అందరు లేబుల్ చేసి ఉండాలి మీరందరూ. సో హోప్ మీరు అందరు చేసి వచ్చారు అని అనుకుంటున్నాను. సో మీకు ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మనకు ఒక యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది, బయోడిగ్రేడబుల్ నాన్ బయోడిగ్రేడబుల్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అని. సో దీనికి సంబంధించి ఒక యాక్టివిటీ అయితే ఇక్కడ రాశాను, చూడండి అందరూ. ఈ విధంగా మీరు రాయాలి. సో ఈ విధంగా రాకుండా మీరు జస్ట్ ప్రొసీజర్ రాసింటే కూడా సరిపోతుంది. బట్ ప్రొసీజర్ రాసినప్పటికీ కూడా అబ్జర్వేషన్ కంక్లూజన్ అనేది ఖచ్చితంగా రాయాలి, రైట్.